హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో మొట్టమొదట స్టాక్ మార్కెట్ ఎలా ప్రారంభం అయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్ర 1602వ సంవత్సరంలో ప్రారంభమైంది. నెదర్లాండ్ దేశానికి చెందిన ఒక పెద్ద కంపెనీ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1602వ సంవత్సరంలో కంపెనీని స్థాపించబడింది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వాణిజ్య కంపెనీ. ఈ కంపెనీ ప్రధాన లక్ష్యం ఆసియా దేశాలతో పెద్ద స్థాయిలో వ్యాపారం చేయడం. ఈ కంపెనీ ప్రధానంగా సుగంధ ద్రవ్యాలు, పట్టు వస్త్రాలు, టీ, కాఫీ, ధాన్యాలు, లోహాలు వంటి అనేక వస్తువులు సముద్ర మార్గంలో రవాణా చేసేది. ఇవి అన్నీ ఆసియా నుండి యూరప్కి సముద్ర మార్గం ద్వారా సరఫరా చేసేవాళ్ళు. ఆ కాలంలో సముద్ర ప్రయాణాలు చాలా ప్రమాదకరంగా ఉండేవి. తుఫానులు, సముద్ర దోపిడీదారులు, నౌకలు మునిగిపోవడం, ఇలా చాలా ప్రమాదాలు చోటు చేసుకునేవి. ఒక నౌక ప్రయాణానికి చాలా మొత్తం మీద డబ్బు అవసరమయ్యేది. ఒక వ్యక్తి అంత పెద్ద పెట్టుబడి పెట్టలేకపోయేవాడు. అందుకే పెద్ద నౌకలు ప్రయాణ ఖర్చుల కోసం చాలా డబ్బు అవసరమైనందున అప్పుడు ఈ యొక్క డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక కొత్త ఆలోచనని తీసుకువచ్చింది. ఒక వ్యక్తి కాకుండా చాలామంది కలిసి డబ్బులు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించారు. అంటే ప్రజల వద్ద డబ్బులు తీసుకొని వ్యాపారం చేయాలని ఆలోచించింది. ఈ విధంగా ప్రజల నుండి డబ్బులను సేకరించి వ్యాపారం విజయవంతమైతే వచ్చిన లాభంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టిన వారికి ఇచ్చేవారు. తర్వాత కాలంలో స్టాక్ మార్కెట్ వ్యవస్థకు ఇది ఒక మొదటి అడుగు అయ్యింది. ఈ విధంగా ప్రజలు డబ్బు పెట్టి ఆ కంపెనీలో భాగస్వామ్యులు అయ్యేవారు. ఇలా లాభంలో భాగంగా ఇచ్చే హక్కును తర్వాత షేర్ అని పిలవడం మొదలైంది. తరువాత ఆ షేర్స్ను కొనుగోలు, అమ్మకం చేయడానికి నెదర్లాండ్ దేశంలోని ఆమ్స్టర్డామ్ నగరంలో ఆమ్స్టర్డామ్ స్టాక్స్ ఎక్స్చేంజ్ అని నగరం పేరుతో స్టాక్స్ ఎక్స్చేంజ్ని ప్రారంభించారు. ఇదే ప్రపంచంలో మొదట స్టాక్ ఎక్స్చేంజ్. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రస్తుతం యూరోనెక్స్ట్ ఆమ్స్టర్డామ్ అనే పేరుతో పనిచేస్తుంది. ఇది యూరప్లోని పెద్ద స్టాక్ మార్కెట్ నెట్వర్క్ అయిన యూరోనెక్స్ట్ భాగంలో ఉంది. 1602వ సంవత్సరంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక షేరు విలువ సుమారు 100 డచ్ గిల్డర్స్. అది అప్పట్లో చాలా పెద్ద మొత్తం విలువగా చెప్పవచ్చు. ఇప్పటి విలువతో పోలిస్తే దాదాపు 1,00,000 రూపాయల నుండి 1,35,000 వరకు ఉంటుందని అంచనా. అంటే అప్పట్లో షేర్ కొనేవారు సాధారణ ప్రజలు కాదని తెలుస్తుంది. పెద్ద వ్యాపారులు, ధనవంతులు మాత్రమే పెట్టుబడి పెట్టేవారు. 1500 నుంచి 1700 సంవత్సర కాలంలో యూరప్ దేశాల్లో ఈ సుగంధ ద్రవ్యాలు చాలా అరుదుగా ఉండేవి. సుగంధ ద్రవ్యాలు కొనుగోలు, అమ్మకం మరియు దేశాల మధ్య ఈ రవాణా వ్యాపారం వల్ల ఈ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చాలా భారీ లాభాలు వచ్చేవి. దీంతోపాటు పెట్టుబడి పెట్టిన వారికి కూడా మంచి లాభాలు ఇచ్చేది. చరిత్రకారుల అంచనా ప్రకారం కంపెనీ విలువ ఇప్పటి విలువలతో పోలిస్తే ఒక సమయంలో ఆ కంపెనీ యొక్క మార్కెట్ విలువ ఇప్పుడు ఉన్న అగ్రగామి కంపెనీలతో పోలిస్తే యాపిల్ కంపెనీ యొక్క మార్కెట్ విలువ $3 ట్రిలియన్, అనగా 3 లక్షల కోట్లు. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ కంపెనీ యొక్క మార్కెట్ విలువ $3 ట్రిలియన్, అనగా 3 లక్షల కోట్లు. కానీ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ విలువ $8 ట్రిలియన్ సమానం, అనగా 8 లక్షల కోట్లు. అంటే అప్పట్లో ఇది ప్రపంచ చరిత్రలో అత్యంత విలువైన కంపెనీలో ఒకటిగా గుర్తింపు పొందింది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ చివరకు ఏమైంది? ఇప్పటికీ ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లో ఉందా లేదా అని మీకు సందేహం రావచ్చు. కానీ ఇప్పటికీ ఈ యొక్క కంపెనీ స్టాక్ మార్కెట్ నుండి మాత్రమే కాదు, పూర్తిగా మూసివేశారు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1798వ సంవత్సరంలో పూర్తిగా మూసివేయబడింది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మూసివేయడానికి ప్రధాన కారణాలు చూసినట్టయితే భారీ అప్పులు, అవినీతి, యుద్ధ ఖర్చులు పెరగడం, సుగంధ ద్రవ్యాల కొనుగోలు, అమ్మకాల లాభాలు తగ్గడం ఈ కారణాల వల్ల కంపెనీ నష్టాల్లోకి పడిపోయింది మరియు పూర్తిగా మూసివేయడానికి ప్రధాన కారణం అయ్యిందని చెబుతున్నారు. తర్వాత 1799లో ఈ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆస్తులు, వ్యాపారం అన్నీ డచ్ గవర్నమెంట్ తీసుకుంది. అంటే కంపెనీ పూర్తిగా చరిత్రలో కలిసిపోయింది. ప్రపంచంలో మొదట స్టాక్ మార్కెట్ కంపెనీ కూడా చివరికి మూసివేయబడింది. మార్కెట్లో రిస్క్ ఎప్పుడు ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి.